నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి చామంతి మొక్కలలో పువ్వులు బాగా విపరీతంగా రావాలంటే ఒక చిన్న 2 టిప్స్ చెప్తాను. అవేంటో ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మీకు చూపించే చామంతి మొక్కలన్నీ నా టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కలు. ఇవి నేను ప్రతి మొక్క స్టెమ్ కటింగ్ పెట్టి పెంచుకున్నవండి. చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో. చూస్తుంటే ఇంకా అలా చూడాలనిపిస్తూ ఉంటుంది. అంత అందంగా వేల పువ్వులు వచ్చాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క బొకేలా ఉంటుంది. మీకు కూడా ఇలా చామంతి మొక్కల్ని పెంచుకోవాలని ఉందా? సో ఈజీగా పెంచేసుకోవచ్చండి. పెంచుకున్న వాటికి పువ్వులు కూడా రావాలి మనకు. ఆ పువ్వులు రావడానికి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే 0 ఇన్వెస్ట్మెంట్ ఫర్టిలైజర్ చెప్తాను. అదేంటో ఈ వీడియోలో చూడండి. నేను జూన్ నుంచి స్టార్ట్ చేస్తానండి కటింగ్స్ పెట్టుకోవడం. కటింగ్స్ పెట్టుకున్నాక వాటికి రూట్స్ వచ్చిన తర్వాత ఆ మొక్కలన్నిటినీ రీపోర్ట్ చేస్తాను. ఫస్ట్ మనం మొక్కల్ని ప్రూన్ చేసేసి ఆ కటింగ్స్ అన్నిటినీ శాండ్లో పెట్టుకోండి. శాండ్లో పెట్టుకున్న 20 డేస్ 1 మంత్ తర్వాత మనకి రూట్ సిస్టమ్ అనేది బాగా ఫామ్ అవుతుంది. తర్వాత తీసి రీపోర్ట్ చేసుకోండి. ఆ రీపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ సాయిల్ మిక్స్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అరటిపండు తొక్కలండి, బనానా పీల్స్. వీటిని ఎండలో డ్రై అయ్యే వరకు ఉంచుతానండి. సో ఎండబెట్టిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పాటింగ్ మిక్స్లో అయినా కలుపుకోవచ్చు. లేదంటే పౌడర్గా చేసుకొని పాటింగ్ మిక్స్లో ఒక 2-3 స్పూన్స్ కలిపామనుకోండి, మనకు వద్దన్న విపరీతంగా ఫ్లవర్స్ వస్తాయి. చామంతియే కాదు, డాలియా కానీ, కలాంచో కానీ ఏ ఫ్లవర్స్ అయినా విపరీతంగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే బండ్ల మీద కానీ చాలా తక్కువ కాస్ట్ ఇచ్చి ఈ పళ్ళని తెచ్చుకోవచ్చు. వాళ్ళకి ఎలాగూ వేస్ట్ అయిపోయేవే మనకు చాలా తక్కువ కాస్ట్కి ఇస్తారు. సో అవి తెచ్చుకున్న తర్వాత దాని పల్ప్తో జోహాన్ క్యూ మెథడ్లో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. వాటి తొక్కలు ఉంటాయి కదా, వాటిని ఇలా కంప్లీట్గా ఎండబెట్టుకోండి. ఇంకా మనకు వచ్చే సమ్మరే కాబట్టి ఈ 1-2 మంత్స్లో ఎన్ని మ్యాక్సిమం ఎండబెట్టుకుంటే అన్ని ఎండబెట్టుకోండి. తర్వాత నేను పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఒక 5 కేజీలు 10 కేజీలు అంత ఎంత వీలవుతే అంత పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. సో ప్రతి పాట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఒక 2 స్పూన్స్ అయినా 3 స్పూన్స్ అయినా ఈ బనానా పీల్ పౌడర్ అనేది మిక్స్ చేస్తాను. దానివల్లనే ఇంత బ్లూమింగ్ ఉంటుంది. సో కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకైతే మనం ఇంట్లో వాడుకునే బనానా పీల్సే సరిపోతాయి. సో ఇలాగా టెర్రస్ గార్డెన్స్ కానీ ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకి సూపర్ మార్కెట్స్లో అలాగా ఫ్రీగా ఇస్తారండి. అవి తీసుకొచ్చుకొని మనం ఇలా ఫర్టిలైజర్స్ తయారు చేసి పెట్టుకోవాలి. మా గార్డెన్లో ఏషియాటిక్ లిల్లీ కానీ, కలాంచో, డాలియా ఈ ఫ్లవర్స్ అన్నీ చూసింటారు కదా, విపరీతమైన ఫ్లవర్స్. ఇది ఏం సీక్రెట్ లేదు. పాటింగ్ మిక్స్లో నేను బనానా పీల్ పౌడర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి ఎమర్లీలీస్ కానీ, విరజాజులు, మల్లె వీటన్నిటికీ కూడా ఇదే పౌడర్ వాడతాను. సో ప్రతి పాట్లో కొంచెం సాయిల్ లూజ్ చేసుకొని పాట్ సైజుని బట్టి 2 స్పూన్సా 3 స్పూన్సా అని చెప్పేసి వేస్తూ ఉంటానండి. సో ఈ జర్బేరా మొక్కలు ఏ మొక్కలున్నా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇది బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ఫస్ట్ థింగ్ చామంతిలో ఏంటంటే ప్రూనింగ్ ఒకటి ఇంపార్టెంట్. బాగా రౌండ్గా ప్రూన్ చేసుకోవాలి. ఎంత ప్రూన్ చేసుకుంటే మనకు మొగ్గలు కానీ పువ్వులు అంత విపరీతంగా వస్తాయి. ప్రూనింగ్ ఒకటి, తర్వాత ఆ పాటింగ్ మిక్స్లో బనానా పీల్ పౌడర్ ఒకటి యాడ్ చేసి చూడండి. అంతకుమించి మీరు ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా ఇలాగే బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి. మనం పెట్టిన ఈచ్ స్టెమ్ కటింగ్ ఒక బొకేలాగా తయారవుతుంది. సో మొక్కలు పెట్టినప్పుడు ఎండ పడే ప్లేస్ చూసి పెట్టుకోండి. ఎండ పడితేనే ఫ్లవరింగ్ అన్నది వస్తుంది. ఎండ పడకపోతే మొక్కలు అయితే పెరుగుతాయి కానీ ఫ్లవర్స్ అనేవి రావు. సో ఎండ ఎటు పడుతుంటే అటు ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోండి. ఈ చామంతి ఫ్లవరింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నాతో పాటు ఈసారి స్టెమ్ కటింగ్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. నేను జూన్లో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు వీడియో పెడతాను. నాతో పాటే కటింగ్స్ పెట్టండి. నేను ఎప్పుడు రిపోర్ట్ చేస్తున్నానో అప్పుడు మీరు కూడా రిపోర్ట్ చేయండి. సో మన అందరము కలిపి చామంతి మొక్కల్ని పెంచుదాం. మన కన్నులకి ఒక ఐఫీస్ లాంటిదండి. ఈ 2 మంత్స్ ఈ బ్లూమింగ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఇయర్ ఎవరైనా మిస్ ఉంటే నాతో పాటు జూన్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు కూడా ఇలాంటి అందమైన తోటను ఈజీగా పెంచుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.